తెలుగు ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు రిజల్ట్ అనేది బిగ్ డేగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కన్నీ వీరిని ఎరగినటువంటి రిజల్ట్ అయితే కూటమి వైపు చూడటం జరిగింది. కూటమికి సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి కిరా కార్పిగా మనతో ఉన్నారు. కిరా కార్పిగాతో మాట్లాడదాం. సార్ ఆర్పిగా నమస్తే. నమస్కారం అన్న. ఏంటి పరిస్థితి? ఈ విక్టరీని ఎలా చూస్తారు అన్నా? నేను ఎప్పుడో చెప్పిన చూడండి, 135 ఇంకొకటి ఉంది, ఇది ఆధిక్యంలో ఉంది, గెలుపుకొచ్చేస్తుంది. ఒరిజినల్ గా 10 సీట్లు వైఎస్ఆర్సీపీ వైకాపా తీసుకుంటే మిగతా 165 సీట్లు నేను ఇదే తెలుగు వన్లో ఒక 5 సార్లు చెప్పుకుంటా. 145 నుంచి 160 సీట్లు కూటమికి గెలవబోతుంది అన్న. అందరూ ఆశ్చర్యపోయినారు. లేదు 95 నుంచి 110, 97 వచ్చినా చాలు, 90 వచ్చినా చాలు అన్నారు. నేను చాలాసార్లు చెప్పాను. నా సర్వే ఏంటంటే వేమిరెడ్డి గారి కోసం వెళ్ళడం, ఆయన మీద ఒక డాక్యుమెంటరీ తీద్దాం అనుకున్న టైంలో జనాలతో మాట్లాడిన తర్వాత అందులో స్టూడెంట్స్ కావచ్చు, ఐటీలో ఉండేవాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ అధికారులు కావచ్చు, అంటే తర్వాత అణిచివేతకి గురైన అంటే గురి కాబట్టే వాళ్ళు కావచ్చు, గంజాయి చేత ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, ఆటోకి డబ్బులు తీసుకోవడం కూడా 4వ గేరు కూడా ఏ లేకుండా రోడ్లు బాలేని వాళ్ళు కావచ్చు, ఇట్లా 1, 2, 3, 4 కాదు, హత్యా రాజకీయాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, తర్వాత భూ కబ్జాలు కావచ్చు, ఇసుక దందాలు కావచ్చు, గ్రూపు రాజకీయాలు కావచ్చు. ఏ తెలుగుదేశం కార్యకర్త ఈ 5 సంవత్సరాల్లో ఒక్క పూట కూడా మనశ్శాంతిగా పడుకోలేదు. ఆ ఉసురు కావచ్చు. వీటన్నిటికన్నా అన్న చిన్న మాట చెప్పాలి ప్రేక్షకులకి. మాచర్ల నియోజకవర్గంలో తోటా చంద్రయ్య గారు అనే ఒక వ్యక్తి ఉండేవాళ్ళు. ఆయన ఎకరా భూమిలో ఆయన సామాన్యమైన మధ్యతరగతి కుటుంబీకుడు. ఆయనకి ఎన్టీ రామారావు గారు అంటే విపరీతమైన ఇష్టం. ఆయన 1 ఎకరాలో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టుకుంటే, నువ్వు ఊరంతా చెడగొడుతున్నావు, నీ వల్ల వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ వస్తుంది, దయచేసి దాన్ని తీసి అంటే నేను తీను అంటే ఒక మంద ఆయన మీద పడి కంఠం మీద కత్తి పెట్టి నిన్ను వదిలేస్తాం, ఒకసారి జై జగన్ అనమంటే నేను అన్నని జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం అన్నారు. ఆయన్ని కంఠం కోసి చంపేశారు. ఇలాంటి కార్యకర్తలు, ఇలాంటి పార్టీల కోసం పనిచేసేవాళ్ళు చాలా అరుదు. ఆయనలో ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కనబడ్డారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ అబ్బాయిని చదువులు లోకేష్ బాబు మొత్తం లోకేష్ బాబు తీసుకున్నాడు దత్తతగా. ఆ అమ్మాయికి కూడా పెళ్ళి చేస్తున్నారు టీడీపీ గవర్నమెంట్, అంటే చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా తీసుకొని. అంటే ఇది ఎక్కడ దేశ సరిహద్దుల్లో ఉంటుంది, ఎక్కడైనా సినిమాల్లో రాసుకుంటే స్క్రిప్ట్లో ఉంటుంది, లేకపోతే నెల్లూరు చరిత్రలో అమర్జీ పొట్టి శ్రీరాములు గారి రూపంలో ఉంటుంది తప్ప ఒక స్థానికుడు మాచర్ల నియోజకవర్గంలో ఒక స్థానికుడు తెలుగుదేశం పార్టీ కోసం కంఠం మీద కత్తి పెట్టుకొని చచ్చిపోవడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడ మనం చూడలేదు. ఆ తోట చంద్రయ్య గారికి ఈ 165 సీట్లు మా తెలుగు మా వేణున్న తరపున 165 సీట్లు, 20 చిల్లర ఎంపీ సీట్లు కూడా ఆయన ఆత్మశాంతి కలగాలని ఈరోజు ఇస్తున్నాం. ఈరోజు ఇంత గెలిచారంటే ఆ మహానుభావుడు ప్రాణత్యాగం కూడా ఒకటి. 2 సొంత అక్కను పట్టుకొని ఏదో ఇబ్బందికరంగా వైఎస్ఆర్సీపీ గోండా గొట్క గ్రూపు రౌడీనా కొడుకులు ఏది పడితే అదంటే తట్టుకోలేని ఒక తమ్ముడు అమర్నాథ్ గౌడని తట్టుకోలేక ఎదిరించడానికి వెళ్తే నిలవన కిరసాలు పోసి చంపేసినటువంటి అమర్నాథ్ గౌడ్ అంటే ఎదిరించి ప్రశ్నించి ఆ వయసులో కూడా అమరుడయ్యాడు. ఆ పిల్లోడి యొక్క ఆత్మశాంతి కూడా ఈ 165 సీట్లు వాడికి దక్కాలని కోరుకుంటున్నాం మేము. ఒక సుధాకర్ రెడ్డి గారు కరోనా సమయంలో ప్రశ్నించారు, సార్ మాస్కులు కూడా 10 రూపాయలు 5 రూపాయల మాస్కులు కూడా ఇవ్వకపోతే మేము జనాలకి చేద్దాం అనుకుంటే మాకు తగిలి మాకు వచ్చేలా ఉంది, ఇక్కడ అందరికీ మాస్కులు సదుపాయం లేదండి, అది ప్రైమరీ డిఫాల్ట్, ఇది చాలా వ్యక్తిగతంగా తీసుకోండి, చాలా అవసరం అంటే పార్టీకి డ్యామేజ్ చేస్తావని ఆ మనిషిని పాపం పిచ్చోని చేసి, ఒక దళిత డాక్టర్ని పిచ్చోని చేసి గుండు కొట్టించి ఆ మనిషి చచ్చిపోవడానికి రీజన్ అయింది వైఎస్ఆర్సీపీ గోండా నాయకుడు డెకాయిట్ నా కొడుకులు. ఆయనకి కూడా మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా తెలుగు ఛానల్ నుంచి వీళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారు, చెప్పుకుంటూ పోతే ఉంటారు, తప్పుగా అనుకోవద్దు. ఈ 165 సీట్లు వాళ్ళు ఎక్కడో కాదు మన మధ్యనే ఉన్నారు. రేపు ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఖచ్చితంగా మనలోనే కూర్చో ఉంటారు. వాళ్ళకి ఇది అంకితం అవ్వాలని, వాళ్ళ ఆత్మ వీటిని అంటే చూసి ఆనందపడాలని, మీలో ఉన్నటువంటి ఆ ఎదిరించే గుణం, ప్రశ్నించే గుణం, ప్రాణాన్ని ఏకముక్కలా చూసే గుణం, పోతే పోనీ నా ప్రాణం నా పార్టీ కాను కోరుకున్న మీకు ఈ 165 సీట్లు కూటమి తరపున నాకు ఇచ్చిన స్తోమత తరపున మీకు ఇస్తున్నాను. మీ అందరూ కూడా ఆత్మశాంతి ఇచ్చాలని ఈరోజు
తోట చంద్రయ్య గారి కుటుంబాన్ని టీడీపీ చూసుకుంటుంది. అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చూసుకుంటారు. మీరు ఏమీ బాధపడద్దు, భయపడద్దు. మీ అందరికీ ఈ టీవీలో ఉన్న ఈ ఘనతంతా మీదే. ఇక్కడి నుంచి మొదలెడదాం. ఓకే. ఇంకొకటి అండి, మీకు ఇప్పుడు విక్టరీలు చూసుకుంటే వాళ్ళ మెయిన్గా కొన్ని నియోజకవర్గాలని కాన్సన్ట్రేషన్ చేశారు. వాటిలో మెయిన్ చెప్పుకోవాల్సింది పిఠాపురం ఒకటి, నారా లోకేష్ గారు పోటీ చేసిన మంగళగిరి ఒకటి, కుప్పం ఒకటి, హిందూపురం ఒకటి. ఈ 4 కాన్స్టిట్యున్సీలు బాగా కాన్సన్ట్రేషన్ చేసి డబ్బులు పంచారు, విపరీతంగా వెదజల్లారని చెప్పి టాక్ ఉంది. ఈ 4 కాన్స్టిట్యున్సీల్లో గెలుపు ఏ విధంగా చూస్తారు మీరు? అన్న ఒక్క విషయం చెప్తున్నా నీకు. నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకున్నవాడు బాగుపడట్టు చరిత్రలో లేదు. వాళ్ళ ఆయన పెట్టుకున్నాడు, కొండల్లో పోయాడు. ఇతను పెట్టుకున్నాడు. ఈరోజు 175కి 165 సీట్లు అంటే ఎంతో కొంత వెంకటేశ్వర స్వామి అతని పతనం మీద శ్రద్ధ పెట్టకపోతే జరిగేదా? రెండోది, చిరంజీవి గారు లాంటి ఒక గొప్ప వ్యక్తిని కూడా ఒక ఆడమనిషిని పెట్టి డబ్బులు ఇచ్చి, అంటే దేవుడు లాంటి మనిషి దేవుడు రెండిట్లు, అంటే వ్యక్తి రూపంలో ఉన్న దేవుడు కావచ్చు, ఆయన కావచ్చు, ఇలాంటి అరాచకమైన శక్తులకి ఇలా ఎదురొట్టడం వల్ల ఈరోజు ఇది దారుణమైన. మీరు అడిగారు ఈరోజు బాలకృష్ణ గారని, ఈరోజు కనీసం ఎక్కడ కూడా ఓటమి ఉందేమో, ఓటమి వస్తాదేమో లేకుండా ఉదయం 8 నుంచి స్టార్ట్ అయిపోయినటువంటి ఆ ప్రపంచంలో చూసావా? కేవలం ఒకటే మీకు చెప్పేది, జనాలు 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 వీళ్ళ గురించి ఏసారిపోయినారు. చదువుకున్న వాళ్ళు ఇంట్లో వాళ్ళని చాలా ఇన్స్పైర్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. రెండోది, గవర్నమెంట్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు, చదువుకున్న పిల్లకాయలు, చదువుకుని ఉద్యోగం చేసేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఐటీలో పనిచేస్తూ లక్షల రూపాయల శాలరీలు తీసుకుని ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ఎక్కడ బుల్లెట్ దింపాలో అక్కడ బుల్లెట్ దింపారు. ఒక్కసారిగా విరుచుకపడ్డ చూడు, ఇక్కడ చూడు, ఒక్కసారిగా ఈ వీర మహిళలు, ఈ పసుపు జెండాలు, జనసేన కార్యకర్తలు, జన సైనికులు, జన రథ చైతన్య యాత్ర యొక్క ఆ రథాల చక్రాల కింద పడి చచ్చిపోయాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అన్నదమ్ములం చెప్పుకుంటున్నారు, మా దేవుడు ఇచ్చిన అన్నయ్య అని చెప్పి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అన్నారు. నేను అన్నారు. సో అన్నదమ్ములు ఇద్దరే కూడా రాష్ట్రంలో మెజారిటీ, భారీ మెజారిటీ, అంటే లోకేష్ గారి 91,000, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ చూసుకుంటే సేమ్ దగ్గర దగ్గర వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిది 70,000 చేంజ్ వచ్చింది. 70,000 అంటే దగ్గర దగ్గర అదే ఓకేలే, భారీ మెజారిటీ సార్. ఉండేదే 2 లక్షలు ఉంటాయి సార్, వాటిలో కూడా లక్షల మెజారిటీ అంటే అవ్వదు. అదే ఎంపీ సీటా అంటే లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారిని ఆ మాట అనడం సమంజసం. రెండో పాయింట్ ఏంటంటే, నిజంగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతు ఇంత ఇగో లేకుండా స్పష్టంగా రాష్ట్రం బాగుండాలని, కార్యవర్గం బాగుండాలని ఆలోచించడం వల్ల ఈరోజు నిజంగా సొంత అన్నదమ్ములు కూడా ఈ రోజుల్లో రాజకీయాల్లో విడిపోయి కొట్టుకుంటున్న ఈ సందర్భాల్లో వీళ్ళు వేరే తల్లులకు పుట్టి కూడా ఒక తల్లు పుట్టినట్టుగా అస్సలు ఆలోచించి, ఇంకోటి కూటమి అంటేనే నీకెంత నాకెంత నువ్వెంత నేనెంత అంటారు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇన్ హిస్టరీ ఇలాంటి కూటమి ప్రపంచ చరిత్రలో మళ్ళీ పుట్టడం కూడా పుట్టదు. ఎంత గొప్పగా అంటే, ఫస్ట్ కూటమి అనగానే జనాలకు అర్థం కాదు, మళ్ళీ బీజేపీ ఏంది, మళ్ళీ టీడీపీ ఏంది అంటారు. కానీ జనాలు వీళ్ళ యొక్క గొప్ప లక్షణాల వల్ల, వీళ్ళ ఆలోచనల వల్ల ఎంత కనెక్ట్ అయిపోయినారంటే, నిజంగా చెప్తున్నా కూటమి పెట్టుకోవడంలో ఏ తప్పు లేదని చరిత్ర సృష్టించినటువంటి మొదటి సందేశం ఇది. కాబట్టి వీళ్ళిద్దరు అన్నదమ్ములే. నేను అదే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు చేసే విషయం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఏం చెయ్యాలి ఆయన విషయమే ఉంటుంది. మనోడు వచ్చేసి లోకేష్ బాబు ఎవరిని ఏరేయాలి, ఎవరిని లేపేయాలి అనేది స్టార్ట్ అయిపోయింది కథ, అంతే, అందులో నో డౌట్. ఓకే. ఇంకొకటి అంటే, మనకి ప్రధానంగా చూసుకుంటే ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ నిన్నటి వరకు కూడా మైకుల ముందు నోరు విప్పి విరుచుకుపడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా పోలింగ్ కేంద్రాల నుంచి జారుకున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి మొదటి రౌండ్ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇది 8 గంటలకు స్టార్ట్ అయిందన్న, ఒక 8:15 అట్ల. ఫస్ట్ కొడాలి నాని వెళ్ళిపోయాడు, తర్వాత వల్లభనేని వంశీ వెళ్ళిపోయాడు, దాని తర్వాత రోజా వెళ్ళిపోయినట్టుంది, ఇది తాళపాక అన్నమయ్య 2 ఈవిడ వెళ్ళిపోయినట్టుంది, భర్త రీల్ భర్త వెళ్ళిపోయినాడు. అంటే ఎట్లా అంటే అన్న, వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇది తెలుసు. ఇంకోటి ఎందుకబ్బా, మనం చేసిన తప్పులు మనం ఎలా ఉండాలి అని మనం అద్దంలో చూస్తాం. మన తప్పులు మన అంత సాక్షికి ఆత్మసాక్షి తెలిసిపోద్ది. తెలిసిపోయి ఇంకా ఉంటే కొడతారు, పొయ్యే కొద్దీ భారీగా మనం ఓట్లు చెల్లించుకుంటున్నాం వాళ్ళకి.
భారీ మూల్యం తప్పదు. రెండోది భయంకరమైన ఓటమి తప్పదు. అప్పుడు వెళ్తే అసలు మన మొహాలు చూడలేరు. మన మొహలు ఏడుపు వచ్చేస్తారు. ముందుగా వీళ్ళు తప్పించుకున్నారు అంతే. వీళ్ళే కాదు 165లో నువ్వు అంటే నిశ్చేష్టుడు అయిపోతావు. ఒకటి బొత్స సత్యనారాయణ, ఇప్పటి వరకు బొత్స సత్యనారాయణ ఇంతవరకు ఓడిపోలా. బొబ్బిల్లో ఫస్ట్ ఎంపీగా గెలుచున్నాడు. అతను చీపురుపల్లిలో 2 సార్లు గెలుచున్నాడు. హైలైట్ ఏంటంటే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పటి గవర్నమెంట్ సీఎం పదవి ఎవరికి ఇవ్వాలంటే అందులో ఈయన కూడా ఉన్నాడు. అలాంటి వ్యక్తినే చీపురుతో కొట్టి పంపించారు. చీపురుతో కొట్టి ఇంకా సాలుపో అగదంగా పోయినా ఇంకంతే లేడా మనిషి. కేవలం కారణం మీరు ఎన్ని చెప్పినా ఏమి చేసినా అవినీతి చేస్తుంటే జనాలు ఊరుకోరు. ఇంకా దారుణం అది. ఇంకోటి చీపురుపల్లిలో బొత్సగారు ఓడిపోయారు. అదే సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పాపం ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటే ఆయనకి భారీ మెజారిటీ వచ్చింది. గొప్ప విషయం. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి గారు గెలిచారు, కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిచారు. ఇంకా విషయం ఏంటంటే టోటల్గా ఇప్పటి వరకు అంటే రాష్ట్ర రాజకీయాన్ని శాసించేది నెల్లూరు అంటారు. నెల్లూరు రెడ్లు ఎంత ఫేమస్ నెల్లూరు రాజకీయాలు కానీ అలాంటిది 10 సీట్లన్నా సూళూరుపేట కిలివేడి సంజయ్ మీద ఆడొచ్చేసి మన రామకృష్ణయ్య గారు, ఇటు వచ్చేసి కాకాల సురేష్ గారు, ఇటు పోతే ఆనవ రామనారాయణ రెడ్డి గారు, ఇటు వస్తేనేమో ప్రశాంత్ రెడ్డి గారు, ఇటు చూస్తేనేమో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇటు చూస్తేనేమో నారాయణ గారు. ఎట్టా చూసిన అష్ట దిగ్బంధనంతో 10 సీట్లు విజయనగరం వచ్చింది, శ్రీకాకుళం వచ్చింది. అంటే ఇది అసలు ప్రభం జనం అంటే కేవలం ఈ అవినీతి వల్లే, ఈ అజ్ఞానం వల్లే, ఈ అరాచకం. నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా అన్నా నా మాట విను. 140 నుంచి 160 సీట్లు అన్న. 160 కూడా ఇచ్చి చెప్పడం చాలా కష్టమైన పడేది. నేను చెప్పాను వేమిరెడ్డి గారు 4 లక్షల చిల్లర ఓట్లతో గెలిచాడు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా వేమిరెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన మెజార్టీతో గెలుస్తున్నాడు. ఆయన గొప్ప వ్యక్తి. డెకాయిట్ ఏటు వచ్చాడు. ఆయనకి ఈయనకి ఎంత పొంతన ఉంది, ఎంత తేడా ఉంది. ఆయన ఎవరు ఈ పోటీ చేయడానికి? 50,000 మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారు గెలిచారు. చాలు కదా అబ్బా, ఇంతకన్నా చరిత్ర ఏం కావాలి? 40 సంవత్సరాల టీడీపీ పార్టీ చరిత్రలో ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పి. చిన్న రికార్డు కాదు అసలు. ఏందన్నా అసలు అంటే 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఎంతైతే మళ్ళీ ఒకసారిగా షాక్ అయినామో దానికి 1000 రెట్లు. 175కి 165 అంటే ఏంది? జగన్ గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు, ఏడ్చినట్టున్నారా? చూసానులే. బాగా ఊదుబొగ్గలు ఒకటి వేసుకొని కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి, ఏడుపు వచ్చేస్తా ఉండదు. ఏమయ్యా శ్రీరెడ్డిని పెట్టించి, బోరుగడ్డ అల్లిని పెట్టించి, పంచ ప్రభాకర్ పెట్టించి, డకాయిట్ నా కొడుకు పోసాన్ని పెట్టించి, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం డిగ్రీ కాలేజీలు అడ్డాగా పెట్టుకొని గంజాయి అమ్ముతా ఉంటే కూడా నువ్వు గెలుస్తా. నువ్వు ఏ విధంగా అనుకుంటావు? సొంత బాబాయిని నరికేస్తే నీ గవర్నమెంట్లో ఎవడు కనిపెట్టమని కూడా నువ్వు అంటే ఎవడు కనిపెట్టమని నీకు ఏ రోజు ఏడుపు రాలేదు? కనిపెట్టమని కూడా నీకు ఏ రోజు శ్రద్ధ లేదు? 2 చెల్లెలు రోడ్డు మీద అడుక్కుంటుంటే బండ బూతులు చుట్టించినావు. ఎలా గెలుస్తావు అనుకుంటావు నువ్వు? ఏ రీజన్తో గెలుస్తావు నువ్వు? సొంత అమ్మ అమెరికాకి వెళ్ళిపోయింది, నీ కన్న తల్లి, సొంత తోబుట్టువు, వీళ్ళందరినీ పోగొట్టుకొని ఎవడెవడో డెకాయిట్ నా కొడుకులందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు జగనన్న నా సెల్యూట్ కొట్టుకోబో. అన్నుంటాడు, అన్న దగ్గరికి వెళ్ళు, సెల్యూట్ కొట్టు. 3,000 కోట్ల రూపాయలకి ఒక్క ఎమ్మెల్యే కూడా, మినిస్టర్లు ఎంపీలు మినిమం 1000 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయలకి ఒక్క రూపాయి కూడా తగ్గలేదన్న. భయంకరంగా దందాలు, కబ్జాలు, ఇసుక మాఫియాలు, ఈ మందు మాఫియాలు, బ్లాక్ మెయిల్లు, కంఠం మీద కత్తులు పెట్టడాలు, ఇది వాస్తవంగా జరిగింది. ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ప్రతి ఒక్కరి మీద ఒక స్పెషల్ టీంని దించితే ఈ నా కొడుకులు ఒక్కరు కూడా తప్పించుకుని అనిల్ కుమార్ యాదవ్కు 3,000 కోట్లు ఉంది. ఇది నిజం. రోజాకు 3,000 కోట్లు ఉంది. సొంతంగా వాళ్ళ అన్నదమ్ములే ఈ భూ కబ్జాలు, ఈ బ్లాక్ మెయిల్లు చేసేవాళ్ళు. ఒక వేణుస్వామి దగ్గర ఒక 100 కోట్లు ఆస్తుంది, ఒక పోసాన్ దగ్గర ఒక 150 కోట్లు ఆస్తుంది. అంటే ఓడిపోయి భయపడి వెళ్ళిపోయారని కాదన్నా, ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొని ఆస్తుల మీద విచారణ జరగాల. వాళ్ళ ఫోన్లు ఎవరి నుంచి ఎవరికి ఫోన్ వచ్చింది, ఏ టీవీలో డబ్బులు వచ్చినాయి, ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వేస్తున్నారు, మొత్తం పడితే వీళ్ళందరూ దొరికిపోతారు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తిరుమలలో దొరికిపోతాడు. తిరుమలలో
హుండీ దగ్గర కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, పైన ఉండేటువంటి ప్రకృతి వనరులు కావచ్చు, పైన భగవంతుడి అలంకరణకు వాడేటువంటి బంగారం కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎత్తేసాడు. పూర్తి నివేదిక, పూర్తి పిటిషన్, పూర్తి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టి చూస్తే బాబాయ్ హత్య అవసరం లేదు, 30 కేసులు అవసరలే. టీటీడీ చైర్మన్ కూడా రాజీనామా చేశారు. ఎందుకు చేస్తాడు, ఎందుకు చేసేసినాడు? అందులో ఇతరులకు కూడా భయం వేసిపోయింది. దయచేసి తిరుమలని కాపాడండి, తిరుమలని కాపాడండి, తిరుమలని కాపాడండి. ఓకే. ఇంకొకటి అండి, మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది, అతను జగన్ గారు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, నా అక్క చెల్లెళ్ళు 1,50,00,000 మంది ఉన్నారు, అందరికి న్యాయం చేశాను, అమ్మఒడి ఇచ్చాను, పిల్లలు చదువుకోవడానికి కల్పించాను, వాళ్ళ ఇంగ్లీష్ స్కూల్ పెట్టాను, ఇవన్నీ పెట్టాను, కానీ ఎందుకు ఓడిపోయినా తెలియదు అంటున్నాడు ఆయన. నేను స్కూల్ పెట్టాను, ఏదో జరిగింది. సరే సార్, స్కూల్ పెట్టాను. అతను అన్న దాంట్లో, జగన్ గారు అన్న దాంట్లో ఇంకొక హైలైట్ పాయింట్ అంటే, ఏదో జరిగింది, ఢిల్లీలో ఉన్న పెద్ద పెద్దోళ్ళు కూటమిలో ఉన్నారు, ఇక ఏం జరుగుతుందో నాకు తెలుసు, అన్నిటికీ సిద్ధమే అన్నారు ఆయన. ఇప్పుడు నేను ఒకటి అంటానబ్బా, నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాను, అమ్మ ఒడి పెట్టాను, ఆటోకి 10,000 డబ్బులు ఇచ్చాను, ఎస్సీ ఎస్టీ మహిళల్ని కుటుంబాన్ని బాగా చూసుకున్నాను అంటున్నావు. ఇదో ఒకటి. ఇది కూడా చెప్పు, కల్తీ మందు పోసాను, నా ఉచ్చ పోసాను, రెండోది ఇసుక దందాలు చేశాను, మాఫియాలు చేశాను, మిట్ట మధ్యాహ్నమే డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీల్లో డ్రగ్స్ అమ్మాను, ఇవన్నీ ఎటుపోయినాయి. అమర్నాథ్ గౌడ్ని పిల్లోని కృష్ణా పెట్టి చంపేశాను, తోట చంద్రయ్య గారిని కంట మీద కత్తి పెట్టి నిలవన నరికినాను, సుధాకర్ అనే ఒక వ్యక్తి దళిత డాక్టర్ని మాస్కులు లేవంటే మాయం చేశాను, ఇవన్నీ ఎటుపోయినాయి. ఇవి కూడా చెప్పు సావు, ఇవన్నీ ఆడిపోయినాయి. ఇవన్నీ నువ్వు కదా చేపించింది, నువ్వు కాదా చేపించింది. టీడీపీ జనసేన కార్యకర్తల్ని ఒక్క చిన్న మాట మాట్లాడినా కూడా కేసులు పెట్టించి సెంట్రల్ జైల్లో చేపించింది. ఇవి కూడా చెప్పు మరి. సొంత బాబాయిని గొడ్డలతో నరికేస్తే సిబిఐని ఇంటి గడప కూడా దాటకుండా చేశాను. 32 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. తిరుమలలో క్రిస్టియానిటీ పెంచాను, సిగరెట్లు అమ్మించాను, గుట్కాలు, పాన్లు, నాటుకోళ్ళు, మటన్లు తిన్నాను. ఇవి కూడా చెప్పు మరి. ఇవి చెప్పి ఏడ్చి అప్పుడు వాటి గురించి చెప్పు. ఎందుకు మాట్లాడతావు? సిగ్గు శరం లేకుండా 10 సీట్లు తెచ్చుకున్నావు. జనాలు ఎరినా కొడుకులా ఏంది నీకు, గొర్రెలా? అడ్డు అదుపు లేకుండా బూతులు తిట్టించావు. వాడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, గాడిద కొడుకు, నెల్లూరోడు. ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే, మీరు నిజంగా అమ్మ అబ్బకి పుట్టుంటే ఇప్పుడు అసెంబ్లీకి ఆ 10 మంది వెళ్ళండి, మీకు తెలుస్తుంది. మీరు ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళు, నీకు దమ్ముంటే. నీకు ప్రతిపక్షమే లేదు. 2019లో 150 సీట్లు వచ్చినప్పుడు ఆ రోజు టీడీపీ ప్రభుత్వం అనిందే, పైన పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఒకటైనారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఈవీ మిషన్లో ఏదన్నా రిగ్గింగ్ చేశాడా, లేకపోతే హ్యాక్ చేశాడా? ఆ రోజు ఊహించిన ఫలితాలు వచ్చాయి. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు జనాలకి ఏం మోసం చేశాడు, ఏం అవినీతి చేశాడు, ఏం వ్యతిరేకం ఉంది 2019లో. మరి నీకెట్టు 151 సీట్లు వచ్చినాయి? నోరు మూసుకొని చేసింది తప్పు. ఏదో జరిగింది, పైన పెద్దలు ఉన్నారు, ఎందుకయ్యా జైలుకి వెళ్తావు? ఆ చెప్పకూడదు ఎడదనాలా, ఏం కోరేస్తారో ఏమో, దానికి ప్రిపేర్ అయిపో. నువ్వు కాదు, పిన్నెల రామకృష్ణారెడ్డి ఆడాడే తిరుగుతుంటాడు. ఆ తెనాలి అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన వస్తాడు, రోజా మీద పడుతుంది కేసు. ఎందుకు అంత టెన్షన్ పడిపోతావు? మరి ఇంకో చిన్న మాట చెప్తున్నా, మరి అవినాష్ రెడ్డి మీద ఎప్పుడు దుమ్మెత్తి పోసే టీడీపీ లీడర్లు ఉన్నారు. మీ బాబాయిని చంపింది అవినాష్ రెడ్డి అంటావు, మరి అవినాష్ రెడ్డి కడప ఎంపీ గట్ట గెలిచాడయ్యా. ఓడగొట్టాలంటే ఫస్ట్ నీ సడుగుండే కదా ఓడగొడతారు. రాజంపేటలో ఎట్ట గెలిచినావు? రాజంపేట అయినా ఇంకోటైనా అసలు కడప నీ అడ్డ, కడప నీ జిల్లా. కడపలో నీకు తొత్తుగా ఉండి అన్న అని పిలిచి నీకు బ్రోకర్ పనులు చేసే అవినాష్ రెడ్డి ఎంపీగా ఎట్ట గెలిచాడు? టీడీపీ ఇన్ని చేయాలంటే అసలు ఎంపీగా ఫస్ట్ ఓడగొట్టాల్సిందే వాడిని కదా. సిగ్గు శరం ఉండాలా. ఇక నోరు మూసుకొని ప్రతిపక్షం కూడా లేదు, జైలు శిక్ష అనుభవించు. సొంత అమ్మే చెల్లెళ్ళే నువ్వు చెడిపోవాలని కోరుకున్నారు, అంత ఎదవు నువ్వు. ఇక నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో. ఇంకొకటి అంటే, మనకి ఎప్పుడు ఎక్కడ టైం దొరికినా కానీ మీడియా పాయింట్లో ప్రెస్ మీట్లు పెట్టే మైకులు మోగపోయినాయి. ఈరోజు ఒక్కళ్ళ కూడా కనీసం మాట్లాడారు బయటకు వచ్చి. సజ్జల గారు జగన్ మాట్లాడాడు తప్ప సజ్జల కూడా పక్కన ఉన్నాడు, ఒక్క మాట మాట్లాడలేదు. ఇన్ని రోజులు ఏ పదవి ఉన్నా లేకపోయినా జనాల మీద విరుచుకుపడ్డ జనాలు ఎవ్వరూ కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడలేదు.
మీరు చెప్పిన ఇందాక పోసాని గారు కానీ లేకపోతే దాని తర్వాత మొన్న లేటెస్ట్ వచ్చిన శ్యామలా కానీ అంతకుముందు మాట్లాడిన ఈవెన్ ఆర్జీవి కూడా ట్వీట్ చేయలేదు. ఇంతకుముందు ట్వీట్లో ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే పర్సన్స్ వీళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్లో మీరు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు? వీళ్ళందరినీ ఎలా కట్టడి చేస్తున్నారు? సార్, జగన్మోహన్ రెడ్డి అంటేనే తన బ్లడ్లోనే హత్య రాజకీయాలు ఉన్నాయి. ఆ మనిషి చెడబుట్టాడా, పుట్టాక చెడిపోయాడా అన్నది జనాలు చెప్పాలా. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది, నాకు ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ వస్తుంది, ఇది వస్తుంది, సైనస్ ఉంది అనుకో, పెట్టే మా అమ్మ కూడా పెట్టింది అనుకో, బిడ్డ గారాబం మీద బిడ్డ ఏమవుతాడు, ముక్కులు చెడిపోయి నీకు తెలిసిదే ఉంటుంది. అలానే జగన్మోహన్ రెడ్డిలో ఉండేటువంటి ఏదైతే రక్త చరిత్ర ఉందో దానికి ఆజ్యం పోసింది ఎవరు? భార్య భారతీ రెడ్డి. ఇంకా ఆజ్యం పోసింది ఎవరు? అవినాష్ రెడ్డి. ఇంకా ఆజ్యం పోసింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజుకి ప్రత్యక్ష రాజకీయాలు లేకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే వాళ్ళకి సలహాలు ఇస్తాంటే ఈ గాడిద కొడుకు అంటే ఎట్టబోతుంది అంటే జనాలు అమాయకులు, వాళ్ళ గొర్రెలు అనుకుంటే ఎట్లా? సజ్జల భార్గవ రెడ్డి అనేవాడు నేను మాట్లాడితే మావిడి అశ్లీలతగా ఫోటోలు పెడతాడు, భువనేశ్వరమ్మది పెడతాడు. మరి పాప నారా బ్రాహ్మణి గారిది, రాణా గారిది ఎంత దౌర్భాగ్యంగా అంటే ఒక పిడస అంటే ఏ తప్పు చేయకపోయినా ఆ ఫోటోలు చూస్తే మనకే అనిపిస్తుంది బాత్రూమ్ డోర్ తీసి మన ఎదురుకు అన్నం తినగలమా? అలా ఉంటాయి అలాంటివి. అలాంటివి చేసిన ఈ నా కొడుకు డెకాయిట్ నా కొడుకు ఆడు భార్గవ రెడ్డి ఐపాక్ టీం అని పెట్టి గుట్కా నా కొడుకుని ఐపాక్ టీంలో చూపెట్టి ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తించారో. సజ్జల కావచ్చు, అవినాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా 200% వీళ్ళు జైలుకి వెళ్తారు. వీళ్ళకి బెయిల్ కూడా ఉండదు. వీళ్ళందరినీ ఒక మైకి ఎత్తుకెళ్తే చాలు ఒక చోటే దొరికిపోతారు. వీళ్ళు ఏడాడుకో బాబాలి అందరూ ఆడాడి జైల్లోనే ఉంటారు. 200% వీళ్ళు చేసిన అరాచకం, వీళ్ళు చేసిన ఇబ్బంది ఇంకెవ్వరూ చెయ్యరు. వీళ్ళు చేసిన రౌడీయిజం. కాబట్టి వీళ్ళందరికీ శిక్ష అన్న. బొమ్మన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ను, రెండవది వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ను, వీళ్ళందరూ కలిసి తిరుమల నాశనం చేయాలనుకున్నారు. వీళ్ళందరూ కలిసి అందరికి శిక్ష ఉంటుంది. అది ఇంకొకటి వచ్చేసి మనకి కొన్ని వీడియోలు చూసాం ఈరోజు. మీ సెలబ్రేషన్స్ పార్టీ కార్యకర్తలు, టీడీపీ పార్టీ కార్యకర్తలు యూనివర్సిటీ పైన ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరు తీసేసి ఎన్టీఆర్ పేరు పెట్టారు. సాక్షి ఛానల్ ముందుకెళ్ళి టపాసులు కాల్చి కేక్ కట్ చేశారు హైదరాబాద్ లో. ఏంటి పెట్టారు కదా ఎన్టీఆర్? ఏంటి ఇదంతా? ఉత్సాహం అనుకోవాలా, అతి ఉత్సాహం అనుకోవాలా, లేకపోతే ఏంటి? సార్, ఎన్టీ రామారావు గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కాదు భారతదేశం గర్వించదగ్గ నటులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. ఒకనొక టైంలో ఆయన బరువైన పాత్రలే కాదు, బరువైనటువంటి అలంకరణలు, ఇంత పెద్ద కిరీటాలు, వస్త్రాభరణాలు, ఆజానుబాహుడు 6-7 ఉంటాడు హైట్. అలాంటి వ్యక్తి తనను మోసుకోవడమే కష్టం విషయంలో శ్రీకృష్ణుడు కానీ ఎన్ని వేషాలు వేసినవాడు. అంటే ప్రత్యేకంగా బతికినవాడు, ప్రత్యేకమైన పాత్రలు చేసినవాడు, ప్రపంచంలో ప్రత్యేకంగా ఉన్నాడు. తెలుగుడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదు అనే చరిత్రను సృష్టించిన వ్యక్తి. పెట్టిన 9 నెలల్లోనే పార్టీని, తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన వ్యక్తి. అంత గొప్ప చరిత్ర ఉంది. మీ నాన్నకి ఏముంది? వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెడుతున్నావే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? ఒక సీఎంగా పోయినాడు. ఒకట్లే ఆయన పెట్టుకుంటే కొంతమంది అనేది మీ పార్టీ వాళ్ళు పెట్టుకుంటే కొత్తది పెట్టుకో. కొత్తది ఏదైనా క్రియేట్ చేసినప్పుడు ఏ బ్యారేజ్కో, ఏ ఫంక్షన్ హాల్కో, ఏ పాన్ షాప్కో పెట్టుకో. ఏ పాన్ షాప్కో కొత్తగా కారు కొనుక్కుంటే వెనకేసుకో వైఎస్ రాజశేఖర రెడ్డి అని. నేను అదే చెప్తున్నా, భారతదేశం గర్వించదగ్గ ఆర్టిస్టు, మంచి మనసున్న వ్యక్తి, తన సీఎంగా ఉంటే ఒక్క అవినీతి కూడా చేయని వ్యక్తి, 11 మంది పిల్లకాయలు ఉంటే ఒక్కరోజు కూడా తన కాన్వాయ్లో ఎక్కనివ్వని వ్యక్తి. ఓకేనా? ఈరోజు ఆ వ్యక్తి చేసిన సినిమాల తాలూకు కావచ్చు, రాజకీయం తాలూకు కావచ్చు, ఆయన మాట్లాడేటువంటి గ్రాంధికం, తెలుగు మీద పట్టు, ఆయనున్న స్థాయి ఏంది? మీ నాయన కూడా సీఎం అయి ఉండొచ్చు. సీఎం అయినాడు, ఓట్లు అయినాడు, పథకాలు చేశాడు, రెండోసారి గెలిచాడు, ప్రథమ సేవతో చనిపోయినాడు. మీ నాయనకి ఆయనకు ఉన్నటువంటి తేడా ఏంది? ఆయన గొప్ప నటులు, ఆత్మాభిమానం అన్నోళ్ళు, పైకి వెళ్ళి ఎదుగునోళ్ళు, ఎంత అంటే ఎక్స్ట్రా ఆకర్షణ ఉంది కదా. మీ నాయనతో ఆయన పోల్చేది ఏంది? అసలు ఎన్టీ రామారావు గారిని ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి మూలం, ప్రతి వర్గం, ప్రతి మనిషి, ప్రతి చరిత్ర గుర్తుపెట్టుకుంటుంటే నీ అహంకారం, విషపూరితమైన ఆలోచనలతో ఏం చేసావు? వైఎస్ఆర్ అని ఎన్టీఆర్ ఈక్వల్ టు వైఎస్ఆర్ పెట్టి ఎన్టీఆర్ తీసావు. ఈరోజు అనుభవించాడు. ఆ మనిషిని ఆ విధంగా చేసి ఒక ఉసురు కాదబ్బా,
వెంకటేశ్వర ఉసురు, చిరంజీవి గారు ఉసురు, 10 మంది హీరోల్ని స్టార్ హీరోలు రోడ్డు మీద నిలబెట్టి ప్రెస్ మీట్ పెట్టిన ఉసురు, చిరంజీవి గారు దండం పెడుతుంటే ఉసురు, తోట చంద్ర గారి ఉసురు, అమర్నాథ్ గౌడ్, సుధాకర్ రెడ్డి, ఒకటే కాదు అమాయకమైనటువంటి కార్యకర్తల మీద కొన్ని వందల కేసులు పెట్టి రోడ్ల మీద తిరగనీయకుండా చేసిన కేసులు ఒకటి ఉసురు కాదు, అష్ట దిగ్బంధనం జరిగింది. ఓకే అది ఓకే. చివరికి ఇంకా ఈ పార్టీ ఈరోజు గెలుపు ఓటములు అయిపోయింది. రేపటి నుంచి మీ పార్టీకి సంబంధించిన కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రేపటి నుంచి ఎలాంటి భరోసా ఇస్తున్నారు ఇప్పటివరకు బాధల్లో ఉన్న కార్యకర్తలకి? ప్రభుత్వం తరఫున మీరు తీసుకోవాల్సినటువంటి రెవల్యూషన్ ఏంటి? సార్, ఫస్ట్ కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో అది పార్టీ గుర్తించాలి, గమనించాలి. ఎవరెవరైతే టాలెంటెడ్గా పనిచేశారో పాపం వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గ స్థాయిని కల్పించాలి పాపం. ఆ తర్వాత వాళ్ళ మీద అనవసరంగా పెట్టిన కేసులు, వాళ్ళు కోర్టులు తిరుగుతున్నారు, వాటిని ప్రత్యేకమైనటువంటి ఆలోచన పెట్టి వాటిని రద్దు చేయాలి. తర్వాత ఈ గంజాయి, ఈ పుట్టు పురువోత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇదొకటి. రోడ్లు కూడా విపరీతమైంది. అంటే అతను కొన్ని లక్షల కోట్లు అవినీతి చేసి సంతకాలు పెట్టేసి అయిపోయినాయని చెప్పేసి ఇంజనీర్ల చేత సంతకాలు పెట్టించి డబ్బులు తినేసినాడు. ఇప్పుడు అది వెంటనే అవ్వాలంటే అవ్వదు, మనం కూడా అర్థం చేసుకోవాలి. వెంటనే చేయలేరు. అతను పూర్తిగా నాశనం చేశాడు కాబట్టి మనం చైతన్య పడ్డాం కాబట్టి కొంచెం టైం గవర్నమెంట్కి ప్రజలు ఇవ్వాలి. వెంటనే వచ్చి నువ్వు వచ్చేసావు ఇది చేయలేరు. గంజాయిని ఆపగలరు, కేసులు లేకుండా చేయగలరు. స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఫస్ట్ మెగా డిఎస్సి మీద సంతకం పెడుతున్నారు బాబు గారు, అది చేస్తారు. ఈ రోడ్లు గీడ్లు ఇంకొకటి మళ్ళీ రాజధాని కట్టాలా, ఇంకోటి చేయాలి. కాబట్టి మనం కూడా అర్థం చేసుకొని కొంచెం టైం ఇవ్వాలా. ఆ గాడిద కొడుకు ఉన్నదాన్నంతా సర్వనాశనం చేసి డెవలప్మెంట్ రాష్ట్రంలో లేకుండా ఎవరి ఎంపీలు మినిస్టర్లు బాగుపడ్డ చరిత్ర వచ్చింది. కాబట్టి తప్పదు, ప్రజలు కూడా ఎంతో కొంత అర్థం చేసుకొని అతనికి అవకాశాన్ని ఇవ్వాలి. ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి ఇది ఆల్రెడీ అభివృద్ధి చెందిన హైదరాబాద్ కాదు, మనం కొత్తగా వేరు కుంపట పెట్టాం, వెంటనే దొరకవు కదా, అది చేయాలా. తర్వాత వచ్చేసి ఈ రౌడీ రాజకీయాలు, ఈ బూతులు తిట్టే వర్గాలు, ఇవన్నీ కూడా పూర్తిగా తీసేసి ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో తిరుమల ఎట్టుడిందో అలా పెట్టి అన్ని మతాలని గౌరవించి మన మతాన్ని కాపాడుకుంటూ ఒక కార్యాచరణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. కొత్తగా ఇంకోటి తెరపైకి తీసుకొచ్చారు, అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మీకే తెలియాలి. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోలు అయ్యాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరోలు. పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి లేదని, ఒకవేళ కూటమి లేకపోతే పవన్ కళ్యాణ్ లేడని, ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని కొన్ని పోస్టులు చూస్తా ఉన్నారు. వీటిని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎదుర్కొని ఇంకేముంది ఎదుర్కొనేది? అఫ్ కోర్స్ గెలిచినా కానీ కూటమిలో కయ్యం పెట్టాలని సార్. అదే నేను చెప్పాను కదా, సజ్జల భార్గవ రెడ్డి అనే డెకాయిట్ నా కొడుకుంటాడు, కొంతమంది వాడు చేసే అదే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుదామని వచ్చిన వాళ్ళే. సీఎం అవడం అంటే ఏంటి, హోదా కాదు కదా, జనాలకు సేవ చేద్దామని వచ్చారు. ఆయనకి రాజకీయ అనుభవం తెలుసుకున్నారు. రాజకీయ ఉద్దండు చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయన కెరీరు. సరే, మనం ఆయన కూటమి సంబంధించి 10 సంవత్సరాలు మినిమం ఉండాలి, మా కలయిక 10 సంవత్సరాలు ఉండాలని చెప్పేశాడు. అంటే నేను గెలవడం ముఖ్యం కాదు, సీఎం అయితే చేద్దాం అనుకున్నాం, అదేదో నేనే చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసే వ్యక్తితో కనబడుతుంది, ఇంకా నేను అవ్వాల్సిన అవసరం ఉంది. నాకు తక్కువ సీట్లు, ఎక్కువసేపు తిరుక్కుంటాను, నా మనుషులు నేను నిలబెట్టుకున్నాడు. 21కి 21 అసెంబ్లీకి వెళ్తున్నాడు. 20 సీట్లు వస్తున్నాయి. చెప్పాను కదా, దమ్ము ఉంటే ఆ 10 మందితో అతను అసెంబ్లీకి వెళ్ళమను. ఎలగలడా సిగ్గుందా? ర్యాగింగ్ అవసరం లేదు, అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలేకపోవడమే ర్యాగింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి, ఒక శక్తి ఈరోజు అడ్డంగా నిలబడి చంద్రబాబు నాయుడు గారికి మిర్చి సినిమాలో సత్యరాజు గారికి అడ్డంగా తిరిపే మన ప్రభాస్ గారి లాగా నిలబడి వాళ్ళ అబ్బాయిని సొంత తమ్ముడుగా స్వీకరించి ఈరోజు 21 సీటుకి 21 సీటు నిలబడి ఇంకేం మాట్లాడతాం మనం? ఈ చరిత్రని నా బిడ్డలకి చెప్పినా నమ్మరేమో. ఇన్ని సీట్లు వచ్చినాయమ్మా. జనసేనలో ఒక పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి, ఒక చరిత్ర ఉండేది. అప్పట్లో ఆ వ్యక్తి ఒక కూటమి కోసం తను చాలా త్యాగాలు చేశాడు. అలాంటి వ్యక్తిని నేను కల్లారా చూశానంటే, ఇలాంటి నరుడొక ఇలా తలమపై నరయాడిన నాటి సంగతి నమ్మరానిదని నమ్మకం ఉంది ముందు తరాలకు చెప్పండి. అంటే గాంధీ లాంటి గొప్ప వ్యక్తి, గాంధీ గారు లాంటి గొప్ప వ్యక్తి నిజంగా ఒక మనిషి రూపంలో ఉన్నాడు అని తొందరగా చెప్పేయండి. చెప్పకపోతే నమ్మరు. మా హయాంలో ఉన్నాడు. అట్లా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి, మేము పుట్టిన ఈ గడ్డలో మా వయసులో మా ముందు ఆ వ్యక్తి ఉన్నాడు, కష్టపడ్డాడు, ప్రజల కోసం చేశాడు, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు, ఇంట్లో వాళ్ళు బూతులు తిట్టినా కూడా సంయమనం పాటించి ఈరోజు టీడీపీ చరిత్రలో కూటమికి అడ్డంగా నిలబడి
కీర్తి ప్రతిష్ఠ నిలబెట్టిన వ్యక్తి ఉన్నాడు అని భవిష్యత్తులో చెప్పినా నమ్మరేమో అనిపిస్తుంది. అలాంటి వ్యక్తికి, ఆ కార్యకర్తలకి, ఆ జన సైనికులకి నా సెల్యూట్. ఇండస్ట్రీ తరఫు నుంచి చాలా అవమానాలు ఎదుర్కొన్నారు ఇండస్ట్రీ ఆ ప్రభుత్వం నుంచి అనుకున్నారు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం దిగిపోవాలని చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దిగిపోయింది. ఇండస్ట్రీ ఎలా ఉందనుకుంటున్నారు మీరు? పొద్దు నుంచి వస్తున్నటువంటి ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ ఇండస్ట్రీకి సాటిస్ఫాక్షన్ గా ఉందనుకుంటున్నారా ఇండస్ట్రీ మనిషిగా మీరు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే తర్వాత సార్, ఇప్పుడు ప్రభుత్వం మారాలనుకున్నారు కదా సార్, అందరూ కోరుకున్నారు. మీకు ఒక విషయం చెప్పాలంటే, ఆ రోజు ఎవరైతే పొద్దున్న నుంచి ట్వీట్లు చూస్తున్నాము, ఆల్రెడీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి మోహన్ బాబు కూడా ట్వీట్ చేశారు, చంద్రబాబు గారికి, బాలకృష్ణ గారికి, పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పు. అలానే నాని దగ్గర నుంచి, నితిన్ దగ్గర నుంచి, డైరెక్టర్ల దగ్గర నుంచి అందరూ కూడా ట్వీట్లు వేస్తున్నారు ప్రభుత్వానికి. అది సార్, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక సపరేట్ ఇండస్ట్రీ. అది ఐటీ ఎట్లానో, రోడ్డు రవాణా భవనాల శాఖ మంత్రి ఎట్లానో, అలానే నీటిపారుదల ఎలానో, ఇలా 4-5 కొన్ని డిపార్ట్మెంట్లు మంత్రి శాఖలు ఉంటే ఎట్లా ఉంటాయి. ఇలా ఒక సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సపరేటు. అది కళాకారులు, వాళ్ళ ఇబ్బందులు, స్థలాలు, పట్టాలు, బడ్జెట్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, సినిమా థియేటర్ల కొరత, సినిమా థియేటర్ల యొక్క బడ్జెట్టు, థియేటర్లు ఇంకొన్ని ఉంటాయి. సో దానికి 100% సినిమాటోగ్రఫీ అని మంత్రులు ఉంటారు, 100% దానికి సంబంధించిన ఒక శాఖ ఉంటుంది. మరి ఈ డెకాయిట్ నాకు ఒక పేరు నెలలు అయితే ఎవరో బిహేవ్ చేయరు. మంచి మంత్రి శాఖని దానికి అందిస్తారు. రెండోది, ఎవరు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉందో, చిరంజీవి గారు లాంటి వ్యక్తి దండం పెట్టగానే తిరిగి దండం పెట్టే సంస్కారం చంద్రబాబు గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇట్లా జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలకుడికి అది తెలియదేమో, వాళ్ళ అమ్మ నేర్పించిందో, వాళ్ళ అమ్మ నేర్పించే మనోడికి నచ్చలేదో మనకు తెలియదు. కానీ ఇలాంటివి ఉంటాయి. ఈ పోసాల లాంటి డెకాయిట్ నా కొడుకుని FDC చైర్మన్లు ఇచ్చి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాంటివి ఉండవు. మంచిగా సమృద్ధిగా పనిచేసేవాళ్ళు, సమన్వయ పాలన చేసేవాళ్ళు, సరితూగేవాళ్ళు, సమాజం కోసం ఆలోచించేవాళ్ళు, స్పృహ కలిగిన వాళ్ళు పెడతారు. ఖచ్చితంగా ప్రతి సినిమా మీద దృష్టి పెడతారు. ఇదిగో ఈ విధంగా రాజసంగా ఏదో అనుభవించేసాం, చూసావా చూడు చూడు, ఆ హుందా చూడు, ఆ లోపల ఎంత కర్కశమైన హృదయం అంటే, ఎంత కర్కశమైన హృదయం అంటే అది ఎట్లా అవుతుందబ్బా. అదే చిరంజీవి గారు అప్పుడు ఒక ఆవిడ పాట పాడింది, ఒక ఆంటీ పాట పాడింది. ఆవిడ అదే మన ముంబై సినిమాలో ఏదో పాట పాడితే ఆ మనిషిని ఇంటికి పిలిపించి, ఆ మనిషికి చీర పెట్టి, ₹1,00,000 డబ్బులు ఇచ్చి, ఆవిడకి అన్నం పెట్టి, ఆ నెంబర్ ఇచ్చి పంపించినాడు. ఒక చిన్న అంటే ఒక పాట పాడగానే చూసి ఆటా సందీప్ అని కొరియోగ్రాఫర్ ఉంటారు. ఆ వ్యక్తి ఆయన వైఫ్ ఇద్దరు కలిసి ఒక సాంగ్ చేశారు, గుర్తుందా? సాంగ్ చేస్తే ఆ సాంగ్ను చూసి మురిసిపోయి ఇంటికి పిలిపించి 1 గంట మాట్లాడి ఏ సపోర్ట్ కావాలో చూసుకొని PA నెంబర్ ఇచ్చి పంపించారు. ఆ వ్యక్తి అంటే లెజెండరీ యాక్టర్ చిరంజీవి గారికి ఎక్కడ సమయం ఉంటుంది? సమయాన్ని చూసుకొని ఇచ్చిన చిరంజీవి గారు ఎక్కడ, ఈ మనిషి ఎక్కడ? దండం అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేని సంస్కారహీనుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు అంటే ఆంధ్రప్రదేశే కొత్తగా తీసుకున్న రాష్ట్రం. పోనీలే అబ్బాయి ఎక్కడో దగ్గర కొంపడి పెట్టి వండుకున్న లోపల ఈ మనిషి దాన్ని ఇంకా దిగజార్చి ఇప్పుడు ఎక్కడ డబ్బులు తేవాలో, ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెట్టుబడులు ఎక్కడి నుంచి తేవాలని వీళ్ళకు 2-3 నెలలు పడుతుంది ఆలోచించుకొని జాగ్రత్తగా. ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయి, కోట్ల మందికి పందురికి అవకాశం అయితే ఉంది. ఓకే, ఇంకొకటి అండి, మనకి 3 నెలల నుంచి కష్టపడుతున్నారు, పార్టీ గురించి మాట్లాడుతున్నారు. పార్టీ ఎవరు ఊహించిన విధంగా అద్భుతమైన విజయం సాధించింది. వాట్ నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటి? నాదే ఉందండి, నా వ్యాపారం నాకు ఉంది. నేను నెల్లూరు పెద్ద చేపల పులుసు ఉంది. నాకు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు ఇండస్ట్రీలో. ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సినిమా డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను. అది స్టోరీ ఫినిష్ అయింది, దాని ముందుకు వెళ్తా ఉంది. మనదే ఉంది, మనకు నచ్చలేదు ఈ అవినీతి పరిపాలన మీద మాట్లాడాలనుకున్నాం. నేను చేయాల్సిన పోరాటం అయిపోయింది. 165 సీట్లు వచ్చినాయి. నాకు ఇంతకన్నా ఏం కావాలా? కానీ మనం ఒక నిజాయితీగా మాట్లాడితే ఆ గెలుపులో మంది ఎంతో కొంత ఉంటుంది అన్న ఒక ఆశ ఉంటుంది, చూసావా? అది నాకు నా బిడ్డలకి ఎప్పుడు శ్రీరామ రక్ష. అది 100%. అది నన్ను చంపేద్దాం ట్రై చేశారు. రాత్రిపూట డోర్లు కొట్టేవాళ్ళు, ప్రైవేట్ నెంబర్లు అంటే నెంబర్ కనబడుతుంది, ప్రైవేట్ నెంబర్ నుంచి ఫోన్లు, మా ఆవిడికి అర్ధనగ్నంగా ఫోటోలు, వీడియోలు అంటే మా ఆవిడికి చిత్ర విచిత్రమైన ఫోన్లు, వీడియోలు ఎన్నో చేశారు. మేము ఎవరికి భయపడలే. ఈరోజు ఏం జరిగినా నా యొక్క వ్యాపారం మీద దెబ్బ కొట్టారు. ఫ్రాంచైజీలు ఆపేశారు, నా ఫ్రాంచైజీలు అడ్వాన్సులు రానికుండా చేశారు. కొంతమంది అడ్వాన్సులు ఇవ్వకపోతే లేపేస్తామన్నారు. ఇన్ని చేసినా నిలబడ్డాను. నెక్స్ట్ విజయవాడలో క్రాంతి కుమార్ అని మా అన్నయ్య ఒక ఆయన ఫ్రాంచైజీ తీసుకున్నారు. భారీ ఎత్తున విజయవాడలో రాజధానిలో నా నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు భారీగా
ఎగరబోతుంది. ఓకే. అంతే. మన టీడీపీ మద్దతుదారులు, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అది చాలు, నా వ్యాపారం నాకు చాలు. సినిమా అన్నారు, సినిమా రెడీ అయిందా? స్టోరీ అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోతే కొంచెం ఈ 4 ఫ్రాంచైజీలు ఉన్నాయి బెంగళూరు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చొని బడ్జెట్ ఎలాగా, మన సినిమా ఎలా తీయాలి, అది ఎలా ఉంది కథ, మనం తీసేది అవతలకు నస్తాదా లేదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనగా చేసామంటే పోద్దు నా సినిమా. నా సినిమా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, లోకేష్ బాబు పరిపాలన, పవన్ కళ్యాణ్ గారి లాంటి పరిపాలన అయితేనే ఉంటుంది. సో అది జాగ్రత్తగా ముందుకెళ్తుంది. ఓకే. మీ కొలీగ్స్ ఆల్రెడీ మీ జబర్దస్త్ టీం నుంచి 2 డైరెక్టర్లు అయ్యారు. ఆల్రెడీ వేణు హిట్ కొట్టాడు, ధనరాజు రెడీ చేసుకుని కూర్చున్నాడు. అది ఒకటండి. నేను ఎప్పుడో 2005లో వచ్చా, అప్పుడే డైరెక్టర్ అవుదాం అనుకున్నా. మన చేతులు ఏమీ ఉండదు. ఓపెన్ చేస్తే ఇప్పుడు ఒక సింహపురి ఎక్స్ప్రెస్ నెల్లూరు నుంచి గూడూరు నుంచి బయలుదేరింది అనుకోండి, మీరు S1లో ఉన్నారు, S2లో ఉన్నారు, S3లో ఉన్నారు, నేను జనరల్ బోగిలో ఉన్నా, ఇంకొకరు వచ్చేసి లేడీస్ కంపార్ట్మెంట్లో, ఇంకోటి A1లో ఉన్నాడు, A2 ఉన్నాడు. కానీ బండి ఎక్కడ పోద్ది? సికింద్రాబాద్కే వస్తుంది. కానీ కంఫర్ట్ జోనా కాదని ఒక ఇబ్బంది ఉంటుంది తప్ప గమ్యం అయితే అది. వాళ్ళు ముందైనా తర్వాత నేనవుతా, ఒకరితో మన పోటీ ఏమీ లేదు. మనం చేద్దాం, పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా. కాబట్టి ఆ విషయంలో మాత్రం రాజీ పడేది లేదు. ఓకే. జబర్దస్త్లో ఒక వెలిగారు తర్వాత ఇప్పుడు జబర్దస్త్ సంబంధించిన యోగక్షేమాలు ఏమైనా తెలుసుకుంటున్నారా? జబర్దస్త్ మనకేం లేదండి, క్లోజ్ అయింది అంటున్నారు, లేకపోతే మళ్ళీ వస్తుంది అంటున్నారు. అలా లేదు, రేటింగ్ పడిపోయింది, 1, 2 ఉంది. ఆ మనిషి ఇప్పటికీ మారలా, అదే భోజనం పెడుతున్నాడు, అదే ట్రీట్మెంట్. ఇంకా నాకు నచ్చలేదు, నేను వచ్చేసిన. నేను వెనక్కి కూడా పోయిన అవకాశాలు లేవు, నేను పోను కూడా. నీకు చెప్పాను కదా, నేను ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నా అంటే వెనక్కి వెళ్ళను అసలు. నన్ను 2-3 సార్లు పిలిచారు, నేను అవకాశం తీసుకోను, నాకు అవకాశమే వద్దు అంతే. నాకు నచ్చలా. నేను ఎప్పుడు వాళ్ళని తిట్ల. మన చిన్న ఆర్టిస్టులు అంటేనే సుధీర్ని వాళ్ళని అన్నదనే నా కోపంతో తిట్టినవాడిని. నాకు ఆ సంస్థ శ్యాంప్రసాద్ రెడ్డి మీద కోపం అంతే. నాకు మిగతా వాళ్ళ మీద ఏం కోపం లేదు. అతను మంచోడు కాదు, అతను కరెక్ట్ కాదు. అతను షోల్ని చాలా కిరాతకంగా నడుపుతాడు. మనుషులకి ఎవరికి రెస్పెక్ట్ ఉండదు. నాకు అది నచ్చక నేను వచ్చేసిన. నేను ఎప్పుడు అటువైపు పోలేదు, పోను కూడా. మిగతా మీ ఫ్రెండ్స్ అంతా టచ్లో ఉన్నారా? ఎదుకుండరు, వాళ్ళతో నాకేం రోజు మాట్లాడు. నేను అది కలుస్తుంటాం, నేను గెటప్ సీన్ కలుస్తుంటాం. ఇందాక నేను అది ఫోన్లో మాట్లాడుకున్నాం. మనకి పోయేదే ఉంది. ఎలా ఉన్నాడు? హ్యాపీనా? పెట్టాపురం అది కష్టపడ్డారు, అది కష్టపడ్డాడు. గెటప్ సీన్ చిన్న చితక నుంచి అంటే పాపం ఇది నేను అని ఆలోచించకుండా, చిన్న చితక కష్టమైనా పెద్ద కష్టమైనా ఎలాంటి ఆర్టిస్ట్ అయినా ఏ భావోద్వేగమైనా కరెక్ట్గా పెట్టుకున్నారు ఈరోజు. అలా చరిత్రలో 165 అంటే ఈ సంబరాలు చేసుకోవడానికి ఒక 10 సంవత్సరాలు బట్టి ఆశ్చర్యపోనక్కర్లే, రోజు ఆనందమే. ఓకే. మీ సంబరాలు ఏంటి? మీ సెలబ్రేషన్స్ ఎక్కడ, ఏంటి పరిస్థితి? మాదేం లేదు, ఇంటికాడ పోయి కూడు వండుకోవడం, ఏదో ఒకటి తెచ్చుకోవడం, గ్లాస్ వేసుకొని పడుకోవడం అంతే. ఇంకా తప్పదు, ఈరోజు కూడా తాగకపోతే మనిషి అనిపించుకోరు ఎవరు. కంపల్సరీ 160 సీట్లు అండి. మరి మేము మాకు ఉంటుందిగా మనసులో, అందరూ పార్టీ చేసుకుంటాను. నేను కూడా మా ఇంట్లో 2 గ్లాసులు వేసేస్తాను. ఓకే. ఆల్ ది బెస్ట్ గా ఆర్పి గారు, మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కూటమి గెలవడానికి అత్యధిక మెజారిటీతో, అత్యధిక సీట్లతో, ఎంపీలతో గెలవడానికి కారణమైన టీడీపీ కార్యకర్తలకి, కార్యవర్గానికి, నాయకులకి, జనసేన వీర మహిళలకి, జన సైనికులకి, బీజేపీ మద్దతు నాయకులకి అందరికీ కూడా ఎంత పెద్ద అవకాశం అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకునేంత శక్తి మీరు ఇచ్చిన వీళ్ళకి, ప్లస్ ఓటుని సద్వినియోగం చేసుకొని ఎక్కడి నుంచో వచ్చే సొంత ఖర్చులు పెట్టుకొని సొంత ఊర్లు జిల్లాలకి వెళ్ళి ఓటేసి ఎంత మెజారిటీ ఇచ్చిన అందరికీ కూడా నేను నా తల ఉంచి మీ పాదాల దగ్గర పెట్టి నా శిరస్సుని మీ పాదాల దగ్గర ఉంచి నా కృతజ్ఞతలు, నా విశ్వాసాన్ని తెలియజేసుకుంటున్నాను. ఒకటే మందల జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జై ఆంధ్రప్రదేశ్.